ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌనిక, ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నువ్వు ఎంత అరిచి గొడవ చేసినా, భోజనం చేయకుండా అలిగి కూర్చున్నా సరే, నీకు మాత్రం ఇక్కడి నుంచి వెళ్లే ఛాన్స్ ఉండదు. ముందు భోజనం చెయ్యి. నాకొద్దు. బాగా ఆలోచించు. నిజంగా నువ్వు నీ భర్త కోసం, నీ బిడ్డ కోసం బ్రతకాలి, వాళ్ళని కలుసుకోవాలి అనుకుంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు తినాలి. జైలర్ గారే భోజనం పంపించారు. ఆయనే నీ మీద జాలి పడుతున్నాడు అంటే నీకు సాయం చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి భోజనం చెయ్యి. అనవసరంగా బెట్టు చేయకు. తిను. నాకు నా భర్తని కలిసే అవకాశం వస్తుందా? నిజంగా నా మాట వినిపించుకుంటారా? ఏమో, రోజులు గడిచే కొద్దీ నీ మాటలు నిజం అని నమ్మొచ్చు. అందుకే పాజిటివ్గా ఆలోచించు. భోజనం చెయ్యి. నా భర్తని, నా పాపని కలుస్తానంటే నేను తప్పకుండా తింటాను. మౌనిక, ఆగు. ఏవేం సార్, మీరే కదా తనకి భోజనం పెట్టమని వార్డెన్ చేత పంపించారు. అలాంటిది మీరే వచ్చి ఇలా విసిరి కొట్టేశారండి సార్. నువ్వు వెళ్ళి ఇంకో ప్లేట్లో భోజనం తీసుకురాపో. వెళ్ళు. ఏవేం సార్, ప్రతిదీ నీకు చెప్పాలా? వెళ్ళు, పో, అన్నం తీసుకురా. అలాగే సార్. సార్, ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మౌనికని కాదు అంటే నమ్మరు. లాయర్ని కలవాలి అంటే అవకాశం ఇవ్వరు. కనీసం నాకు సంబంధించిన వాళ్ళని కలవాలి, పిలిపించండి అంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు. మనసు బాగోక భోజనం చేయకపోతే తిడతారు. పోనీ చివరికి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి భోజనం చేస్తుంటే ఇలా తినే కంచాన్ని పడేశారు. ఆ భోజనం బాగోలేదు, అందుకే వద్దని ఆపాను. అది పాడైపోయింది, తెలియక పంపించాను. ఇక్కడ పెట్టు. ఇది తిను. ఏంటి చూస్తున్నావు? ఇది బాగుంది. ఇందాక పెట్టింది ఎప్పుడో వండింది. ఇది బాగుంటుంది, తిను. నిజంగా పాప విషయంలో తనంత ప్రేమతో ఉందా? అవునమ్మా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. పాప విషయంలో అంత ప్రేమగా ఉంది, తనలో ఏ మార్పు లేదు. కానీ మన విషయంలో ఎందుకంత మారిపోయింది? పాప ఏడుస్తూ ఉంటే తనొచ్చి దగ్గరికి తీసుకుంటుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డానమ్మా. నిద్రమత్తులో ఉండి ముందు నీరజని పిలిచి వెళ్ళింది. అది చూసి పాపను కూడా వదిలేసింది అనుకున్నాను. కానీ అంతలోనే తిరిగి వచ్చింది. పాపని ప్రేమగా హత్తుకుంది, పాపని ఓదార్చి ఎత్తుకుంది. అది చూశాక కాస్త అమ్మయ్య అనుకున్నాను.
అయినా అంత కాని మనుషులం ఎలా అయిపోయామమ్మా? అసలు నేను చూసింది నిజమా అబద్ధమా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా. తాళి కట్టిన భర్తవి నువ్వు ఎదురుగా ఉండగా నిన్ను కాదని ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక ఇంకా నిజమా అబద్ధమా అని ఎలా అంటున్నావు భరత్? పాప మీద ప్రేమ చూపించింది కాబట్టి తనలో మార్పు లేదు అంటున్నావు. కానీ మన విషయంలో ఒక్క రాత్రికి ఎలా మారిపోతుంది? ఎలా తను నిన్ను పరాయి మనిషిని చూసినట్టు చూస్తుంది? నేను పరిచయం లేనట్టు ఎలా మాట్లాడుతుంది? నాకు తెలిసి పాప విషయంలో కూడా తనేదైనా డ్రామా ఆడిందేమో. డ్రామానా? ముందు ఏడ్చే పాపని పట్టించుకోకుండా నీరజకి చెప్పింది కదా, మరి అంతలోనే వెనక్కొచ్చి పాపని ఎలా ఎత్తుకుందిరా? ఒకవేళ నువ్వు టెస్ట్ చేస్తున్న విషయం తను కనిపెట్టిందేమో. అలాంటిదేం లేదమ్మా. నేనసలు తనకి కనిపించనే లేదు. నువ్వు కనిపించలేదు సరే, నిన్ను తను చూసిందేమో. ఎవరికి తెలుసు? ఎందులో అయినా మనిషిని మోసం చేయటం కుదురుతుందేమో గాని కన్నబిడ్డ విషయంలో మాత్రం ఏ తల్లి మోసం చేయలేదు. మంచి గాఢ నిద్రలో ఉన్నా ఎక్కడో ఒక చోటు నుంచి చిన్న పాప ఏడుపు వినిపించిందంటే చాలు, ఒక్కసారిగా మెలకు వస్తుంది. అలాంటిది ముందు వచ్చి నీరజకు చెప్పి ఆ తర్వాత తనే వచ్చి పాపనెత్తుకొని ఏదో తేడాగానే ఉంది భరత్. ఏమోనమ్మా, నేను ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. మనకి తెలియని మిస్టరీ ఏదో నడుస్తూ ఉందిరా. చంద్రికతో నాకున్న అనుబంధం నీకంటే చాలా ఎక్కువ. ప్రాణం పోయినా సరే తను ఏ తప్పు చేయదు. నిన్ను కాదన్నా, నేనెవరో తెలీదు అన్నా సరే కారణం ఏదో ఉంటుంది అనుకునేదాన్ని. కానీ ఆ సిద్ధుతో తాళి కట్టించుకుంది చూసావా, అక్కడ నాకు డౌట్ వస్తుంది. వీటన్నిటికీ ఏదో చాలా పెద్ద రీజన్ ఉంది. మనం చూస్తున్న దానికి అక్కడ జరిగేదానికి వెనక మనం ఊహించలేనంత కారణం ఉంది. అదేంటో తెలుసుకుంటాను. ఏంటి చంద్రిక, ఎక్కడికి రెడీ అయ్యావు? హనీమూన్ కి. చంద్రిక, నిజంగా నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా? లేదు, హనీమూన్ పేరు చెప్పి ఊరు వదిలిపెట్టి పారిపోతున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు చంద్రిక, నాకొక విషయం క్లారిటీ ఇస్తావా? ఏంటి? నువ్వు భరత్ని పూర్తిగా వదిలిపెట్టినట్టే కదా? వాట్ నాన్ సెన్స్ రుద్రాని, వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? అసలు నాకు భరత్కి ఏంటి సంబంధం? ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. సిద్ధుని నా హస్బెండ్. మేమిద్దరం హనీమూన్ వెళ్ళే టైంలో వచ్చి ఇలా అడగడం నాన్ సెన్స్ గా అనిపించడం లేదా? అందరితో నువ్వెలా మాట్లాడినా మనమిద్దరం కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. నీ నుంచి నాకు క్లారిటీ వచ్చిందంటే నా ఫ్యూచర్ని నేను డిజైన్ చేసుకోవాలి చంద్రిక. నువ్వు ఎందుకు ఇలా మారావో నాకు అనవసరం, నేను అడగను కూడా. నాకు కావాల్సింది భరత్. భరత్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, భరత్ని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని అవమానాలు పడ్డానో నీకు తెలుసు. ఏం జరిగినా భరత్ని వదిలిపెట్టని నువ్వు ఇప్పుడు ఇలా వదిలేయడం నేను నమ్మలేకపోతున్నాను. అందరి ముందు సిద్ధుతో తాళి కట్టించుకున్నా కూడా ఇంకా నన్ను నమ్మడం లేదా? నమ్ముతున్నాను, కానీ ఎక్కడో చిన్న భయం ఉంది. నువ్వు మళ్ళీ ఎక్కడ నిర్ణయం మార్చుకుంటావో అని. చంద్రిక, నువ్వు డెసిషన్ మార్చుకో కదా. నువ్వు పూర్తిగా మారిపోయావని అటు భరత్, మీనాక్షి గారు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ నీ మనసు మారుతుందేమో అని ఆశగా చూస్తున్నారు. పొరపాటును కూడా మారవని చెప్పాను. అది నిజమని నువ్వంటే భరత్ని నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకో. కావాలి అంటే నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను రికమెండ్ చేయమంటావా చెప్పు, చేస్తాను.
ఇది కళ నిజమా చంద్రిక? నువ్వు వేరే ఏదైనా స్కెచ్ వేయడం లేదు కదా? స్కెచ్లు వేయాల్సిన పని నాకేంటి? నాకు భరత్కి ఏం సంబంధం లేదు. ఇది నీకిలా చెప్తున్నాను, ఆ భరత్కి మీనాక్షికి కూడా అలాగే చెప్పాను. ఇంకా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది వాళ్ళ కర్మ, దానికి నేనేం చేయలేను. చంద్రిక, నువ్విలా మాట్లాడుతుంటే నాకొక పక్క ఆనందం, మరో పక్క అసలు ఏం జరిగిందో అనే క్యూరియాసిటీ వెంటపడుతున్నాయి. భరత్ కోసం ఎంత పోరాడావు చంద్రిక? ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు పడ్డావు? నా ఎత్తులకి పై ఎత్తులు వేసి నన్ను ఎన్నిసార్లు ఓడించావు? చివరికి భరత్ నాకు దక్కకుండా 3 సార్లు పెళ్లిపీటల మీద నుంచి లేపేశావు. అలాంటిది ఈరోజు ఇలా మారిపోయావంటే అస్సలు నమ్మలేకపోతున్నాను చంద్రిక. అప్పుడు జరిగిందంతా వదిలే, ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను. భరత్ని పెళ్లి చేసుకుంటావో లేదంటే డైరెక్ట్గా ఫస్ట్ నైటే చేసుకుంటావో నీ ఇష్టం. నీ పెళ్లి నేను దగ్గరుండి చేయిస్తాను. చంద్రిక, ఐ లవ్ యూ చంద్రిక. నాకు ఈ మాత్రం క్లారిటీ ఇస్తే అంతే చాలు. నాకు పెళ్ళైపోయాక పిల్లలకి ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. అవును చంద్రిక, పిల్లలంటే గుర్తొచ్చింది. భరత్నంటే వద్దనుకున్నావు, మరి తనకి పుట్టిన ఆ పాపనేం చేస్తావు? భరత్ని నీకు ఇచ్చేస్తున్నాను కదా, కావాలంటే ఆ పాపని కూడా నువ్వే తీసేసుకో. 1+1 ఆఫర్ తీసుకో, పర్లేదు. ఇంకా ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేస్తే నా మైండ్ మారచ్చు. వద్దు, నువ్వు అస్సలు మైండ్ మార్చుకోవద్దు. భరత్ని నువ్వు వదిలేశావు, ఇక భరత్ నావాడు. నేను ఏం చెయ్యాలో, ఎలా దారికి తెచ్చుకోవాలని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ చంద్రిక, థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండారా? ఏ ఇబ్బంది లేదు కదా? ఇదిగో ఈ దుడ్లు నీ దగ్గర ఉంచు. ఏ ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు అన్ని టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ట్రావెలింగ్ కార్స్ రెడీగా ఉంటాయి. ఇదిగో ఎందుకైనా మంచిది, ఈ దుడ్లు కూడా నీ కాడు ఉంచుకో. ఏ ఇబ్బంది పడకూడదు, అర్థమైందా? అలాగే అమ్మా. చంద్రిక, తొందరగా రా అమ్మా, టైం అయిపోతుండది. వస్తున్నానత్తయ్య. తులసి, అన్ని సామాన్లు వచ్చినట్టేనా? వచ్చినాయమ్మా. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్కి వెళ్తున్నాం. అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటి అని అడగకూడదని తెలీదా? లక్షద్వీప్కి వెళ్తున్నాం 10 రోజులు. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? మేము తిరిగి వచ్చేలోగా ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఊరికే టైం వేస్ట్ చేయకండి. అప్పటికి మీతో పని కాలేదు అంటే మేము ఇంకో లాయర్ని చూసుకుంటాం. అంత టైం తీసుకోను, వెంటనే అయిపోతుంది. దాని గురించి నాకేం కంగారు లేదు, కానీ ఇప్పుడు మీరు వెళ్తున్న ఈ ట్రిప్ గురించే నాకు కాస్త భయంగా ఉంది. భయమా? భయమేంది బాబు? శుభవాని బయలుదేరుతుంటే ఇలా నెగిటివ్ మాట్లాడతావేంది? ఏది శుభం? అసలు ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడం శుభం అని మీకెవరు చెప్పారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు
ఇలాంటి టైంలో హనీమూన్ కానీ బయటికి వెళ్ళకూడదు కదా. అసలే మంచి రోజులు కాదు కదా. మంచి రోజులు కాదని మీరెలా చెప్తున్నారు? మీరేమైనా పంతులు గారా? మంచి రోజేదో చెడ్డ రోజేదో చెప్పడానికి? పంతులు గారిని అడిగాను కాబట్టే చెప్తున్నాను. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ విషయంలోనే పంతులు గారిని అడిగితే ఇవి మంచి రోజులు కాదు, ఇప్పుడు ఏ శుభకార్యాలు చేయకూడదు అని చెప్పారు. మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి అడగండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు వెళ్తుంది హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి. ఆ హ్యాపీనెస్ లేకుండా వెళ్ళి ఇబ్బందులు పడతారని చెప్తున్నాను. హలో, నువ్వు కాస్త ఆపుతావా? అయినా నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను. చంద్రిక కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మదు. మేం వెళ్తున్నాం. మీరు నమ్మరు, కానీ లక్ష్మి గారు నమ్ముతారు. ఏమంటారండి? అది చూడండమ్మా, కౌశిక్ విషయంలో ఆల్రెడీ దెబ్బతిన్నారు. ముహూర్తాలు మంచి రోజులు చూసుకోకుండా పెళ్లి చేసుకుని చివరికి కౌశిక్ జీవితం ఏమైందో మీరే చూశారు కదా. అప్పుడంటే మీ చేతిలో ఏం లేదు. ఇప్పుడు మీకు తెలిసి కూడా తప్పు చేస్తుంటే దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి అమ్మా. ఇంత కష్టపడి వీళ్ళకి పెళ్లి చేసింది వీళ్ళు బాగుండాలనే కదమ్మా. అలాంటిది తెలిసి తెలిసి ఎలా తప్పు చేస్తారో ఆలోచించండి. మీకు ఇలాంటి నమ్మకం లేదు అంటే మీ ఇష్టం. వద్దు, మీరు పోవద్దు. పంతులు గారితో మాట్లాడిన తర్వాత మంచి రోజు చూసి పంపిస్తాను. ఈ ప్రయాణం ఆపేయండి. అది కదమ్మా. వద్దు అని చెప్తా ఉండా కదా. ఒకసారి కౌశిక్ విషయంలో ఏడ్చింది చాలు. ముందు నూరా, తులసి ఈ సామాన్ తీసుకుపోయి లోపల పెట్టు. అట్నే అమ్మా. నూరా అమ్మా, నువ్వేం డిసప్పాయింట్ అవ్వద్దు చంద్రిక. టైం చూసి ముహూర్తం నేను పెట్టిస్తాను. నీ హనీమూన్ కోసం నేను ఏదైనా చేస్తాను. నా మీదేమైనా అనుమానం వచ్చిందా? ఇంత సెటరిక్గా మాట్లాడుతున్నాడు. ఓకే, ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అయినా జైల్లో నువ్వు ఒక్కదానివేనా? చాలా మంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతుంటే నాకు టైం సరిపోదు. మాట్లాడటం లేదు, ఏమీ లేదు. సార్, నిన్న భోజనం ఎందుకు పడేశారో నాకు తెలుసు. ఏంటి ఏదో మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? నోటి దాకా వచ్చిన భోజనాన్ని ఎందుకు ఎగరగొట్టారు సార్? చెప్పాను కదా, భోజనం పాడైపోయింది. నీ హెల్త్ పాడైతే నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆపేశాను. అబద్ధం సార్. ఏంటి అబద్ధం? మీరు చెప్తున్నది అబద్ధం. అబద్ధం అని నీకెలా తెలుసు? అనవసరమైన మాటలు మానేసి పెట్టింది తిని చెప్పింది చేస్తూ శిక్షాకాలం పూర్తి చేసుకో. అది నీకే మంచిది. ఆ భోజనంలో విషం కలపమని ఎవరు చెప్పారు సార్? ఏమన్నావు? అదే సార్, మీరు విషం కలిపిన భోజనం పంపించారు కదా, మీ చేత్తో మీరే స్వయంగా విషం కలిపారు. మళ్ళీ మీరే వచ్చి తినకుండా అడ్డుపడ్డారు. చెప్పండి సార్, మీ చేత ఆ పని చేయించింది ఎవరు? నన్ను ఇక్కడికి మార్చిన మనిషే కదా? ఏం మాట్లాడుతున్నావు?
పిచ్చి పిచ్చిగా వాగొద్దు. కాస్త కనికరం చూపిస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఎందుకు సార్ కోపం చాటున మీ మంచితనాన్ని ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? నేను చెప్పాను కదా సార్, నేను లాయర్ని. ఎదుటి వాళ్ల మాటల్ని ప్రవర్తనని బట్టి ఏం చేస్తున్నారో కనిపెట్టగలను. మీరు ఎవరి ఒత్తిడి వల్ల నేను తినే అన్నంలో విషం కలిపి పంపించారు. కానీ మీ మనసు ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషంలో వచ్చి కంచం ఎగరగొట్టారు. మీరు పూర్తిగా మారలేక, మంచితనంలో ఇమడలేక సతమతమవుతున్నారు. బేసికల్గా మీకు తప్పు చేయటం ఇష్టం లేదు. ఏదో అవసరం, బలహీనత మీ చేతి తప్పు చేయిస్తోంది. అంతే కదా సార్? నువ్వు ఏదేదో మాట్లాడితే నేను మారిపోయి నీకేదో హెల్ప్ చేస్తానని అనుకోవద్దు. నా ప్రాణాలు కాపాడినప్పుడే మీరు నాకు హెల్ప్ చేశారు సార్. నాలో మీ కూతుర్ని చూసుకున్నారో మీ చెల్లెల్ని చూసుకున్నారో తెలీదు. మొత్తానికి నా ప్రాణం పోకుండా ఆఖరి నిమిషంలో వచ్చి మీ మంచితనాన్ని నిలబెట్టుకున్నారు. మీరు నన్ను ఇక్కడి నుంచి బయటపడడానికి సాయం చేయకపోయినా నా భర్త నన్ను వెతుక్కుంటూ వస్తాడు సార్. ఆయనకు ఆల్రెడీ మౌనిక బయటున్న విషయం అర్థమయ్యి ఉంటుంది. నా భర్త, మా అత్తగారు ఇద్దరూ నేను ఎక్కడున్నానో అని తెలుసుకోవడం మొదలుపెట్టే ఉంటారు సార్. వాళ్ళొచ్చేలోగా నా ప్రాణం తీయాలని ఎవరు అనుకున్నారో కానీ మీ మంచితనం నన్ను చంపకుండా కాపాడింది. చాలా థ్యాంక్స్ సార్. కానీ మా వాళ్ళు వచ్చేస్తారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం అంతా వెతుక్కుంటూ వచ్చేస్తారు సార్. వస్తారు. ఆస్తి పంపకాలు అయిపోగానే భరత్ వెళ్ళిపోతాడు కదా. మరి ఏండే ఎందుకు ఇల్లు తీసుకుని ఉండారు? మా నమ్మి చంద్రికని ముందు మాట్లాడి రెండో పెళ్లికి ఒప్పించిందే భరత్ బాబు. అట్టంటోడు పెండ్లి రోజున పెండ్లి ఆపమని రచ్చ చేసినాడు. అసలు ఏం జరుగుతా ఉండదో నాకేం తెలియటం లేదు రాయుడు. అన్ని వివరాలు తెలుసుకుని మీకు చెప్తానమ్మా. జాగ్రత్త రాయుడు. నువ్వు వారాలు తీస్తున్న విషయాలేవి ఆ అబ్బికి తెలియనీకూడదు.